ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఆయా సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేశాయి. ఎంతో ఉత్కంఠగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఒకే రకమైనటువంటి ఫలితాలని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. స్మార్ట్ పోల్ సర్వే సంస్థ కూడా చాలా ఖచ్చితమైనటువంటి అంచనాలు రిలీజ్ చేస్తుందని చెప్పి సర్వే సంస్థల్ని దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్మార్ట్ పోల్ సర్వే సంస్థని నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఈ స్మార్ట్ పోల్ సర్వే సంస్థ మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కావచ్చు, తర్వాత హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక్ కావచ్చు, తర్వాత మొన్న 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, వాటన్నింటికి సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఇవన్నీ కూడా కొంత ఖచ్చితత్వంతో కూడినటువంటి మిగతా సంస్థలతో పోల్చుకుంటే కొంత ఎక్కువ యాక్యురసీ ఉన్నటువంటి సంస్థల్లో ఒక సంస్థగా స్మార్ట్ పోల్ పేరుగాంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్మార్ట్ పోల్ సర్వే సంస్థ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది. ప్రీ పోల్ సర్వే రిలీజ్ చేసింది, ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసి ప్రీ పోలు ఎగ్జిట్ పోల్ అంచనాలని మిళితం చేసి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా చాలా క్లియర్గా రిపోర్ట్ను తయారు చేసినటువంటి పరిస్థితి. ఆ రిపోర్టు నా చేతిలో ఉంది. ఇప్పుడు స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ ఎవరి వైపు ఉందో వారి మాటలు తెలుసుకుందాం. వీళ్ళు ఏ విధంగా చేశారు, ఈ సర్వే ఏ విధంగా చేశారు, ఎంతమందిని గెలిచారు, వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా వేచి చూసిన పరిస్థితి ఉంది. మీ అంచనా ఏంటి? అసలు సర్వే ఏ విధంగా చేశారు? మీరు తుది ఫలితం చెప్పే ముందు సర్వే ఎట్లా చేశారు, ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా సేకరించారు చెప్పండి. యాక్చువల్గా సర్వే ఫలితాలు చెప్పే ముందు అసలు మేమెవరు, అసలు మా మెథడాలజీ ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాము, ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. నా పేరు శ్రీనివాసరావు, స్మార్ట్ పోల్ అండి. మేము 1994 నుంచి ఈ సర్వే ఫీల్డ్లో ఉన్నాం. 1994లో నెల్సన్లో ఫ్రీలాన్సర్స్గా చేసేవాళ్ళం అండి. తర్వాత మనం ఒక 20 ఇయర్స్ దాంట్లో ఎక్స్పీరియన్స్ తర్వాత మేము అందరం బయటకు వచ్చి మా యొక్క కొలీగ్స్ మేము అందులో ఉన్న సీనియర్ పర్సన్స్ స్మార్ట్ పోల్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి మేమే సర్వేలు చేయటం మొదలుపెట్టాము. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మేము ఎటువంటి సర్వేలు చేసినా, అంటే మేము మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ, హర్యానా, బీహార్, కర్ణాటక ఇలా అన్ని స్టేట్స్లోనూ సర్వేలు చేస్తూ ఉంటామండి. మేము చేసిన ఎక్కడైనా సరే సర్వే ఉప ఎన్నికల్లో కానీ ఎక్కడ చేసిన సర్వే పూర్తి ఖచ్చితత్వంతోనూ పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకనంటే మేము తీసుకున్న మెథడాలజీ కానీ మాకున్న అనుభవం ద్వారా ఏ విధంగా చేస్తే కరెక్ట్గా సర్వే వస్తుంది అనేది మేము పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకుంటాం. సుమారుగా చెప్పాలంటే మేము తీసింది ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 407 బూతులు ఉన్నాయి సార్. 7 డివిజన్లు, 6.5 డివిజన్లో కలిపి 407 బూతులు ఉన్నాయి. ఈ 407 బూతుల్లో మేము ప్రతి బూత్లోనూ 10 శాంపిల్స్ చెప్పున 4000 శాంపిల్స్ తీసామండి. ఈ 4000 శాంపిల్స్తో మనం 4 లక్షల ఓటర్ల యొక్క మనోగతాన్ని మనం తెలియాలి. అంటే దీనికి ఎలా పడితే అలా చేస్తే, ఒకటే సైడ్ చేస్తే పర్ఫెక్ట్ ఖచ్చితత్వం రాదు. మనకి ఒక పర్ఫెక్ట్ మెథడాలజీ ఉండాలి, సిస్టమ్ ఉండాలి, మన దగ్గర ఉండే టీము కూడా ఆ పద్ధతిలో చేసే విధంగా మనం దాన్ని సెట్ చేసుకుని అటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ టీంతోనే మనం ఈ సర్వే చేపిస్తూ ఉన్నాం. మనం చేసే సర్వే ఏదైనా సరే రోడ్ల మీద కానీ షాప్స్ దగ్గర కానీ జరగదండి. ఓన్లీ మేము డోర్ స్టెప్స్ తీసుకుంటాం. అది కూడా మేల్ అండ్ ఫిమేల్ రేషియో కూడా 50-50 రేషియోలో తీసుకుంటామండి. అప్పుడైతేనే మనకి సర్వేలో ఖచ్చితత్వం వస్తుంది. మేము ఒక బూత్లో 10 శాంపిల్స్ తీసుకున్నట్లయితే ఆ 10 కూడా చెప్పండి. ఇక్కడ ఒక ప్రశ్న, డోర్ టు డోర్ మీరు అడుగుతారు, అక్కడికి వాళ్ళని అప్రోచ్ అయ్యి అడుగుతారని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళు 100% నిజమే చెప్తున్నారని చెప్పి ఏంటి? ఓకే సార్, ఇది మనకి నిజమే చెప్పాలనేం లేదు, తప్పు కూడా చెప్తూ ఉంటారు. ఇది ఏంటంటే మనం ఒక 4000 శాంపిల్స్తో పోల్చినప్పుడు ఒకళ్ళు అట్టి నిజం చెప్పిన వాళ్ళు ఒకరు ఇటు కూడా చెప్తూ ఉంటారు కదా, అది యావరేజ్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే మాకు మ్యాక్సిమం ఖచ్చితంగా చెప్పడానికి మేము ఎటువంటి వాళ్ళ దగ్గర ఆడియోలు తీసుకోవటం కానీ వీడియో తీయటం కానీ ఉండదు. మేము ఇంట్రడక్షన్లోనే మేము చెప్పేస్తాము.
ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మీ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ మీరు ఇచ్చే ఎటువంటి డేటాను కూడా బహిర్గతం చేయము. మీరు ఈరోజు నాకు ఏ పార్టీ చెప్పవచ్చు, రేపొద్దున మీరు మారిపోయి ఉండొచ్చు, బట్ ఈరోజు మీ మనసులో ఏది ఉందో అది చెప్పండి. అందులో తప్పు లేదు, ఒప్పు లేదు. మేము మీ యొక్క అభిప్రాయం మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాము. మేము ఈ సర్వేని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది అని మేము వాళ్ళకి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాటికి దానికి వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు చెప్పగలిగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు చెప్తూ ఉంటారండి. ఇంకొకటి శ్రీనివాసరావు గారు, మొత్తం ఇప్పుడు ఈ తుది అంచనా ఏమొచ్చింది మీకు? యాక్చువల్గా తుది అంచనా చెప్పే ముందు అసలు మేము ఎలా సర్వే ఈ జూబిలీస్ని మేము ఎలా స్టార్ట్ చేసామనేది మీకు చెప్తాను సార్. యాక్చువల్గా మనం ఫస్ట్ మేము 3 విడతలుగా చేసాము ఈ సర్వే. 3 విడతల్లో మేము ఫస్ట్ విడత చేసినప్పుడు అక్టోబర్ 15 నుంచి 18 మధ్యలో చేసాము. ఆ సర్వేలో మాకు కొద్దిగా అంటే నియర్లీ 7-8% మంచి ఎడ్జే కనపడింది. బీఆర్ఎస్కి వచ్చింది సార్. తర్వాత మళ్ళీ మేము 1, 2 తారీఖులో ఈ మంత్లో చేసాము. అప్పుడు వచ్చేటప్పటికి బాగా గ్రాఫ్ పడిపోయి 2-3% ఎడ్జ్ అప్పటికీ కూడా బీఆర్ఎస్ఏ ఉంది. అంటే గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంది సార్ బీఆర్ఎస్ ఎడ్జ్. లాస్ట్ ఎన్నికల టయానికి మేము 3 రోజుల ముందు నుంచి తీస్తూ ఉన్నప్పుడు రోజుకి గ్రాఫ్ కాంగ్రెస్కి పెరుగుతూ ఉంది. మా శాంపిల్ సైజ్ అయ్యే నాటికి మాకు 6% అబోవ్ శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా మారినాయండి. ఎందుకు అనేది ఇదేంటి ఇంత పర్సంటేజ్? సార్ చెప్పండి. ఎందుకు ఈ తేడా గమనించారు? మొదటగా ఫస్ట్ 2 స్టెప్స్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచిందని చెప్తా ఉన్నారు. చివరికి వచ్చేసరికి క్లైమాక్స్లో వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుందని చెప్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి రీజన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ 2 పార్టీలు పోటాపోటీగా మీకు ప్రచారం చేసేయండి. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. బీజేపీకి అయితే ఎందుకో ఈసారి అంత ఆశించిన అంత ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. ఈ 2 పోటాపోటీగా చేసినాయి. కానీ ఎప్పుడు ప్రచారంలో కానీ మాకు ఫస్ట్ నుంచి అధికార పార్టీ ఉన్నా కానీ బీఆర్ఎస్ఏ ఎక్కువగా ప్రచారంలో ముందుంది ఫస్ట్లో. బట్ లాస్ట్కు వచ్చే కొందికి జనాలలో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువగా ప్రచారం చేసింది. ప్లస్ కొన్ని బూతులకి చాలామంది ఇన్ఛార్జిని పెట్టి బూత్ వైజ్గా ఒక 5-6 బూతులు ఒక ఇన్ఛార్జి, దీని సంగతి మీరే చూసుకోవాలి, దీన్ని ఎలా చూసుకుంటారు ఏంటి, ఓటర్లు కూడా మనకి ఓటు హక్కు వినియోగించుకునేగా చేయాలని చెప్పడం కానీ, మ్యాక్సిమం దానికి అసలు ఏ ఓటర్ ఎటున్నారు ప్లస్ హామీలు ఇవ్వటం కానీ. ఇందులో లాస్ట్కి వచ్చేటప్పటికి డబ్బు ప్రభావం అంటే 2 పార్టీలు కూడా అన్ని సార్లు డబ్బు ప్రభావం అయితే 2 పార్టీలు చేసినాయి. డబ్బు ప్రభావం అనే కాదు, ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ యొక్క జనాలలో కూడా ఒక రకంగా ఒక మార్పు అయితే మొదలైందండి. ఎందుకనంటే ఎలాగూ 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, ఏదైనా సరే ఏదైనా పని కావాలన్నా, మనకు నవీన్ యాదవ్ అయితే 10 సంవత్సరాల నుంచి గెలిచినా ఓడిపోయినా మనకి అన్ని వేళలా అవైలబిలిటీలో ఉన్నాడు. యాక్చువల్గా ఇక్కడ బీఆర్ఎస్కే చాలా ప్లస్ ఉందండి. కాంగ్రెస్ గవర్నమెంటు 3 ఏళ్ళ ఉండటం మాలాన మాత్రమే ఈ ఎడ్జ్ కాంగ్రెస్కి వెళ్ళింది. అందులో క్యాండిడేట్ బాగా పిచ్చింగ్ అండి. నవీన్ యాదవ్ గారు అవటము, స్థానికుడు, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయొచ్చు, కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్లో కాంగ్రెస్ బాగా లీడింగ్ వచ్చింది సార్. అంటే బీఆర్ఎస్కి అభ్యర్థి ఏమన్నా మైనస్ అయ్యారని చెప్పి ఏమన్నా తెలిసిందా మీ సర్వేలో? అంటే అభ్యర్థి యాక్చువల్గా ఉన్న బెస్ట్ అభ్యర్థినే పెట్టారండి బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న కొంచెం లైట్గా సెంటిమెంట్ అయితే అంత లేదు కానీ కొంతవరకే ఉంది. కొంచెం మాగంటి బాబు గారి గోపీనాథ్ గారి యొక్క అమ్మగారు కూడా లాస్ట్లో కొంచెం ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా కొద్దిగా ప్రతికూలంగా మారిందని చెప్పుకోవచ్చు. దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంది. ప్లస్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏదైతే ప్రచారము, డబ్బు ప్లస్ అధికార పార్టీ కదా, ఒకసారి కదా ఏదైనా జరిగితే కొంచెం వాళ్ళు పర్సనల్గా మీకు గెలిస్తే మేము ఈ పనులు చేసి పెడతాం, మీకు మన మసీదులకి ఇలా చేస్తామని కానీ, ఏదైనా రోడ్లే ఇస్తామని కానీ, ఇది కొంచెం హామీలు ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళు కూడా ఒక ఆలోచన మొదలైంది. ఓకే, నెక్స్ట్ మనకు ఉన్నది 3 ఏళ్ళు దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది. ఈ 3 ఏళ్లలో మనం బీఆర్ఎస్ వస్తే మనకి ఎక్కువగా మనం ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలంటే అయ్యే పరిస్థితి లేదు. సో
మనం కాంగ్రెస్కి ఓటేస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఆ ప్రాస్పెక్ట్ ఒకటి. అవైలబిలిటీ ఏదన్నా మనకి జూబ్లీస్ పేరుకే జూబ్లీస్ కానీ చాలా బస్తీలే ఎక్కువ అండి. ఇక్కడ 65% మనకి బస్తీలు జనాలే ఉన్నారు. వాళ్ళకి రోజు ఏదో ఒక ఇష్యూ ఉంటూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూలతో ఏదన్నా వెళ్ళాలి, ఏదైనా టైంలో ఫోన్ చేయాలన్నా మన మాగంటి సునీత గారికి చేసి ఆవిడ రెస్పాండ్ అవ్వటం కానీ కొంచెం ఇబ్బంది వద్దని అయితే భావించారు. ఇలాంటి విషయాల్లో మనకి నవీన్ యాదవ్ గారు ఉంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా త్వరితగతిన మనకి సపోర్ట్లో ఉంటారు. అధికార పార్టీ ఉంది కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నా సరే అని చెప్పేసి ఇట్లాంటి ఫ్యాక్టర్స్ చాలా వరకు కాంగ్రెస్ని బాగా లీడింగ్ తీసుకునే అవకాశం కల్పించిందండి. ఇంకొకటి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ రంగంలోకి దిగారు. ఈ 2 సంవత్సరాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ మొత్తం స్టేట్ మొత్తం కూడా ఒక పెద్ద మార్పు రావాలన్నా, స్టేట్ మొత్తం డెవలప్ కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్నా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రచారం చేశారు. అది ఎక్కడ వర్కౌట్ కాలేదంటారా? ఓకే, వర్కౌట్ కాలేదంటే ఈ నియోజకవర్గం వరకు మన నియోజకవర్గం డెవలప్ అవ్వాలంటే ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని అయితేనే ఉత్తమం అని అనుకున్నారండి. యాక్చువల్గా కొంతవరకు చాలా ఇప్పుడు ఎంత చేసినా ఇప్పుడు 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నా, ప్రస్తుత గవర్నమెంట్ సర్వసిద్ధులు ఒడ్డినా కానీ మనకి 6 to 7% మధ్యలోనే కాంగ్రెస్కి లీడింగ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కొంతవరకు పథకాలు పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదని అసంతృప్తితో అయితే ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలంటే మన నియోజకవర్గానికి ఇది డెవలప్ అవుద్ది. ఇంకోటి మెయిన్ క్యాండిడేట్ అనేది పిచ్చింగ్ అండి. బాగా క్యాండిడేట్ బీసీ సామాజిక వర్గం అవటం, ఇంకోటి ముస్లిం ఓట్లలో కూడా కొంత పర్సెంట్ ముస్లిం సోదరు ఓట్లు కూడా మన కాంగ్రెస్ వైపు కొంత మాట ఉంటాం. ఎంఐఎం యొక్క సపోర్టు ఇంటర్నల్గా కానివ్వండి, బహిరంగంగా కానివ్వండి కొంతవరకు ఆ ఓటు కూడా ఇటు పడటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే కాంగ్రెస్కి కొంతమేర లబ్ధి చేకూర్చాయనే చెప్పాలండి. ఓకే, సో ఎంత పర్సంటేజ్ సార్, ఎంత పర్సంటేజ్ ఓట్ షేర్ రాబోతుంది కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి? యాక్చువల్గా కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 48.2% వస్తుందండి కాంగ్రెస్కి. ఓకే, బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి 42.1, అంటే ఈ రెండిట్లో యొక్క వేరియేషను 6.1%. మనకు కనుక ఒక 50% కనుక ఓట్లు పోలైతే 12,200 అండి. అంతకంటే పెరిగితే కనుక ఎంత పర్సంటేజ్ పెరిగితే అంత డబల్ అవుతూ ఉంటుందండి. ఎక్కువ పర్సంటేజ్ పెరిగితే జనరల్గా మనం అనుకుంటాం ఎక్కువ పర్సంటేజ్ పెరిగితే వ్యతిరేకత గవర్నమెంట్ మీద ఉందని. అలా ఏం లేదు. ఎంత ఎక్కువ పర్సంటేజ్ పెరిగితే కాంగ్రెస్కి అంత పెరుగుతుంది. ఒకవేళ 52 కనుక రీచ్ అయితే కనుక 14, 15,000, 13 నుంచి 14 కూడా వెళ్ళొచ్చండి మెజార్టీ. ఇప్పుడు 48.2% ఇచ్చారు సార్. 48.2% మీరు ఇచ్చారు అంటే ఈ ఓట్ షేర్ అనేది ఇందులో కీలక భూమిక కాంగ్రెస్ పార్టీ ప్లే చేసింది. ఆ రోలు నవీన్ యాదవ్ ప్లే చేశాడా? యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ప్రస్తుత గవర్నమెంట్ అండి, కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఉంది కాబట్టి, అంటే అధికార పార్టీ కాబట్టి మనకి ఏదైనా డెవలప్ అవుతుంది. అది సెకండ్ నవీన్ యాదవ్ అండి. ఇద్దరు ఈక్వల్గా కూడా అనుకోవచ్చు. పార్టీకి క్యాండిడేట్ బలం అయ్యారు సార్. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చాలామందిని ప్రశ్నించి ఉంటారు. మీరు సర్వే చేసినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళినా లేకపోతే బస్తీలో తిరిగి సర్వే చేసినా ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎట్లా ఉంది, ఇవన్నీ అడుగుంటారుగా సర్వేలో భాగంగా? అది అడుగుతాం సార్. మీకు యాక్చువల్గా ప్రభుత్వ పనితీరు అయితే జనాల్లో ప్రాస్పెక్ట్లో ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంత ఆశాజనకంగా లేదని చెప్పాలండి. 55% దాకా కొద్దిగా అసంతృప్తితోనే ఉన్నారు. 5% అసంతృప్తి ఎక్కువ ఉంది. ఏంటంటే కొంచెం హైడ్రా కూడా కొంతమంది జనాలకు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ కొంతమంది జనాలు దాన్ని అపోజ్ చేస్తున్నారు. ఇంకొకటి సార్, ఇక్కడ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో 3 సార్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి హైదరాబాదులో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మొత్తం కూడా వారే గెలిచారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత 3 పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది. మాగంటి గోపీనాథ్ గారే గెలిచారు, హ్యాట్రిక్ కొట్టారు. ఓవరాల్గా హైదరాబాద్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ఏ హైదరాబాద్లో గెలిచిన పరిస్థితి. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేసరికి ఎందుకు ఈ చేంజ్ కనిపిస్తుందంటే ఏంటి? ఓన్లీ కేవలం అధికార పార్టీ నవీన్ యాదవ్, అధికార పార్టీలోనూ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి యొక్క అవైలబిలిటీ, ఆయన బలము, ఆయన ఎప్పుడు సేవా కార్యక్రమాలు కొన్ని చేశారు.
దాంట్లో ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు. ప్లస్ ఆయన కూడా 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారన్న ఒక సానుభూతి ఇవన్నీ ఉన్నాయి సార్. ఓకే, అంటే సునీత గారి సానుభూతి ముందు నవీన్ యాదవ్ గారి సానుభూతి ఎక్కువ వర్కౌట్ అయిందంటారు. అలా అనేం లేదు, ఇద్దరిది ఈక్వల్ అనుకోవచ్చు. కాకపోతే సునీత గారికి అంత సానుభూతి రాను తగ్గిపోయింది సార్. ఇప్పుడు అంత లేదు. లాస్ట్లో గోపీనాథ్ గారు అమ్మగారు మాట్లాడటం కూడా సానుభూతి ఇంకా కొంచెం తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అది ఎక్కువ పర్సంటేజ్ ఎఫెక్ట్ చూపించకపోయినా కొంత ఎఫెక్ట్ చూపించింది. మార్పు లాస్ట్లో కొద్దిగా మౌత్ టాక్ అనేది కాంగ్రెస్కి స్టార్ట్ అయింది. ఏదన్నా సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఏదైనా కానీ బాగా మౌత్ టాక్ తీసుకెళ్లారు. దానివల్ల జనాల్లో కూడా న్యూట్రల్గా ఉండే ఓటర్లు ఏదైతే మౌత్ టాక్ వచ్చిందో న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అటు ఇటుగా ఓటు వేద్దాము, దేనికి వేద్దామని ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా గెలిచుద్ది అంటున్నారు కదా కాంగ్రెస్, దానికే ఓటు వేద్దామని అలా కూడా టర్న్అవుట్ అయిన సందర్భం 2-3% ఎడిషనల్గా టర్న్అవుట్ అవుతారు. కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో తన ప్రసంగాల్లో చెప్పారు, దీన్ని రెఫరెండంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ ఫలితాన్ని ప్రభుత్వ పనితీరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేమే గెలిచేదని చెప్పారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫలితం అంచనా మీరు వేసేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పారు, అదే గెలవబోతుందని చెప్పారు. మరి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? యాక్చువల్గా ఇది గెలిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కంటిన్యూ అవుద్ది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్నికలు జరగడానికి కొంత టైం ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు మనకి జిహెచ్ఎంసీ ఉంది. వీటిల్లో అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక డెఫినెట్గా కాంగ్రెస్కి చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ మైనస్లు ఒకసారి చెప్పండి సార్. బీఆర్ఎస్ పార్టీ మైనస్లు వరుసగా ఒక 3 చెప్పాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం వెనకబడిందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే క్యాండిడేట్ కొంచెం అవైలబిలిటీ తక్కువ ఉంటుందనే ఫీలింగ్ ఒకటి. ప్రస్తుతం వాళ్ళ చేతిలో పవర్ లేకపోవటం వల్ల ఎటువంటి పనులు అవ్వవు, డెవలప్మెంట్ కానీ ఏది అవ్వదని ఇంకోటి. ఏదన్నా మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ అమ్మగారు మాట్లాడిన విధానం కానీ ఏదైనా కానీ కొంతవరకు ప్రతికాలం. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రతి సందర్భంలో కూడా అధికార పార్టీ గెలిచిన చరిత్ర లేదు. 100% అధికార పార్టీ ఉప ఎన్నిక గెలుస్తుందని కూడా లేదు. గతంలో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, మనందరికి తెలిసిన విషయమే. అక్కడ వర్కౌట్ కాలేదు కదా మరి. అంటే అధికార పార్టీ గెలుస్తాల్సిన అవసరం ఉందంట. అది కాదు సార్, ఇక్కడ ఫ్యాక్టర్స్ వేరుగా ఉన్నాయి. అక్కడ ఫ్యాక్టర్స్ అనేటప్పటికీ అప్పుడు ఒక అవకాశము ప్లస్ యూత్ అనేది అంతా ఒక స్టాండ్ మీదకి వచ్చి ఎలాగైనా సరే చేద్దాము అనే ఉద్దేశంతో జరిగింది. అది ఎక్కడ వేరుగా ఉంది. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా యూత్ కానీ కొంచెం మాస్ ఓటింగ్ అనేటప్పటికి ఎక్కువ పర్సెంటేజ్ కాంగ్రెస్కి ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్కి అయితే కొద్దిగా మంచి, అంటే కొద్దిగా అబోవ్ మిడిల్లో కూడా బీఆర్ఎస్కి బాగానే ఉంది ఓటు శాతం హై క్లాస్లో. బట్ వాళ్ళ ఓటింగ్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ హై క్లాస్లో ఉన్నారు. వాళ్ళు పోలింగ్కి వచ్చేవాళ్ళు మన 50% అవుతుంది, కనీసం అన్నిసార్లు 70-72 అవుతుంది. కాకపోతే అక్కడ 50% వాళ్ళు ఓటింగ్కి రారు. అందుకనే యాక్చువల్గా ఎప్పుడు బీజేపీకి ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నది. బీజేపీకి ఇప్పుడు మా సర్వే ప్రకారం 7.6% మాత్రమే వస్తుంది ఈసారి సర్వేలో. అంటే అంతకంటే కూడా తగ్గొచ్చు కూడా. ఓకే సార్, చూద్దాం మీ అంచనా ఎంతవరకు నిజమవుతుంది. మీరు 48.2% కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి 42.1 ఇచ్చారు, బీజేపీకి 7.6 ఇచ్చారు. సో 14వ తారీఖు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సార్. జూబ్లీ హిల్స్ ఒరిజినల్ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.